హలో మా బ్రోస్, దిస్ ఇస్ చింటూ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంటను మాత్రం ఆన్లో పెట్టుకోండి. అండ్ అలాగే మీ ఫ్యామిలీలో కానీ అండ్ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైతే మూవీ లవర్స్ ఉంటారో వాళ్ళకి వీడియో షేర్ చేసేయండి. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మనం అనగనగా మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాం, స్టారింగ్ సుమంత్. అండ్ ఈ మూవీలో హీరోయిన్ వచ్చి కాజల్ చౌదరి అనమాట. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఎమోషన్ సీన్స్ అండ్ ఏదైతే ఫ్యామిలీ బాండ్ ఉందో అది బాగా వర్కౌట్ అయింది. సుమంత్ చేసిన మూవీస్ లో గోదావరి అండ్ అలాగే గోల్కొండ హై స్కూల్ ఏవైతే బెస్ట్ మూవీస్ ఉన్నాయో అదే బెస్ట్ మూవీస్ కేటగిరీలో ఈ అనగనగా మూవీ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. అండ్ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అంతా చాలా డీసెంట్ గా వెళ్ళిపోతుంది, చాలా జాయ్ఫుల్ గా చూసుకుంటూ అలా వెళ్ళిపోవచ్చు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా ఎమోషన్ సీన్స్ ఉంటాయి, ఎమోషన్ ట్రాక్ లో వెళ్ళిపోతాం. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మాత్రం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు, బట్ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగా కనెక్ట్ చేశారు. అండ్ ఆల్సో ఎవరెవరికైతే ఏమేమి రోల్స్ ఉన్నాయో ఆ రోల్స్ ప్రతి దాంట్లో చాలా బాగా చేస్తారు. ఎస్పెషల్లీ ఆ బొడ్డోడి క్యారెక్టర్ అయితే అద్దిరిపోయింది. కాస్టింగ్ క్రూ గురించి మాట్లాడుకోవాలంటే ఈ మూవీ డైరెక్టర్ వచ్చి సన్నీ సంజయ్ అండ్ ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చింది చందు చౌదరి అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీకి. అండ్ కమింగ్ టు స్టోరీ, ఈ మూవీలో సుమంత్ ఒక టీచర్ అనమాట. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న ఎడ్యుకేషన్ ని జాయ్ఫుల్ లెర్నింగ్ ద్వారా సుమంత్ పిల్లలకి ఎడ్యుకేట్ చేద్దాము, ఇన్స్పైర్ చేద్దాం అని అనుకుంటాడు అనమాట. సో ఈ త్రూ అవుట్ ప్రాసెస్ లో ఏమైంది, ఏం జరిగింది, తను అనుకున్నట్టు ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేయగలిగాడు లేదా, అండ్ వాళ్ళ కొడుకుని హ్యాపీగా చూసుకున్నాడు లేదా అనేది ఈ మూవీలో స్టోరీ అనమాట. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, సుమంత్ వ్యాస్ క్యారెక్టర్ లో చాలా న్యాచురల్ గా ఇన్వాల్వ్ అయిపోయాడు అండ్ ఆల్సో టీచర్ బాగా సెట్ అయ్యాడు. అండ్ కమింగ్ టు ద కాజల్ చౌదరి, ఈమె కూడా బీహార్ అమ్మాయి క్యారెక్టర్ లో బాగా యాక్ట్ చేసింది అండ్ అలాగే ఎమోషన్ సీన్స్ ని కూడా బాగా పండించిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే విహర్ష కుర్రోడ్ అనమాట, రామ్ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ కూడా కుర్రోడికి బాగా సెట్ అయింది. తన డెప్త్ అండ్ ఎమోషన్ సీన్స్ అయితే బాగా ప్రెజెంట్ చేశాడు. మూవీ క్లైమాక్స్ లో ఏదైతే ఎమోషన్ సీన్స్ ఉన్నాయో ఆ సీన్స్ ప్రతి ఒక్కటి తను బాగా క్యారీ చేశాడు. కమింగ్ టు నెక్స్ట్ పర్సన్, శ్రీనివాస్ అవసరాల. అండ్ ఈ క్యారెక్టర్ ఈ మూవీలో నెగిటివ్ షేడ్ అనేది కొంచెం ఉంటుంది. ఆయన అక్కడక్కడ కనిపించినా సరే ఆయన యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్, సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలంటే పవన్ కుమార్ పప్పుల విజువల్స్ ని ఎసెంథెటిక్ గా బాగా ప్రెజెంట్ చేశారు. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే చందు రవి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని బాగా కొట్టారు అండ్ ఎమోషన్ సీన్స్ లో కూడా బాగా డెప్త్ అయితే యాడ్ అయింది. అండ్ డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీలో స్టోరీని బాగా సెన్సిబుల్ గా అండ్ ఎమోషనల్ గా నేరేట్ అయితే చేశారు. అండ్ ఫైనల్ ఓవరాల్ గా ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే బాగా నచ్చొచ్చు అండ్ ఈ వీకెండ్ అయితే బాగా చిల్ అయ్యే మూవీ. అండ్ చెప్పడం మర్చిపోయాను, సో ఈ మూవీ ఈటీవీ విన్ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఈ వీకెండ్ ఎవరైనా చిల్ అవ్వాలి, మంచిగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీతో కూర్చొని చూడాలి, ఓటీటీలో రిలాక్స్ గా ఇంట్లో కూర్చొని చూడాలంటే ఈ మూవీని చూసేయచ్చు. సో ఈ మూవీ ఈ వీక్ ఓటీటీ మూవీస్ లో బెస్ట్ రికమెండేషన్ అనమాట. మీరు ఈ వీడియో ఎక్కడ వరకు లాస్ట్ వరకు చూసారంటే ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ ఉంటుంది, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ బెల్ ఐకాన్ మాత్రం ఆన్ లో పెట్టుకోండి. సో మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బై బాయ్.